నమస్కారం. విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జాగ్రత్తగా ఉండండి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. తుఫాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన స్పెషల్ సిఎస్ అజయ్ జైన్. కార్తీక మాసం 2వ సోమవారం భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. తుఫాను తీరం దాటే సమయంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. మోంతా తుఫాన్ కారణంగా 9 కోస్తా జిల్లాలలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సైక్లోన్ జిల్లా ప్రత్యేక అధికారి అజయ్ జైన్ తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాల్లో ఆయన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మోంతా తుఫాను వల్ల ఏ చిన్న నష్టం కూడా జరగకుండా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయానికి తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సాధ్యమైన మేరకే ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. తుఫానుకు ముందు ప్రజలను అప్రమత్తం చేయాలని, తరువాత యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఎక్కడ ఉందో ప్రజలను రక్షిత భవనాలకు తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. అక్కడ అవసరమైన మేరకు తాగునీరు, ఆహారం, చిన్నపిల్లలకు పాలు, మందులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సౌత్ ఈస్ట్ లో దూరంగా ఉంది. ఇది గంటకి ఆల్మోస్ట్ 18 to 19 km/h స్పీడ్తో వస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా ఇది అరౌండ్ కాకినాడ, అంటే డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కాకినాడ అనేది ఇది ల్యాండ్ ఫాల్ ఉండవచ్చు. అదే 20 రేపు రాత్రికి లేట్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 29th 29 ఎర్లీ మార్నింగ్ కానీ రేపు లేట్ నైట్ కానీ బిట్వీన్ 11 to 4 or 5 o'clock మధ్యలో ఇది మన తీరం దాటే అవకాశం ఉంది అనేది చెప్పడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం అనేది అన్ని విధంగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఇవి మనకు ఆల్మోస్ట్ 19 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అయి ఉంది, 17 డిస్ట్రిక్ట్స్. దీంట్లో ఇవి 9 డిస్ట్రిక్ట్స్కి, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, వైజాగ్, అంకపల్లి, ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ జోన్కి మాకు ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 9 జోన్స్కి సీనియర్ ఆఫీసర్స్ కూడా, ఒక్కొక్క జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా రిపోర్ట్ చేశారు. అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఈ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏ విధంగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్, అదేవిధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అరేంజ్మెంట్ చేయాలి కోసం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారు కూడా ఇవాళ పొద్దున్న ఒకసారి వీడియో కాన్ఫరెన్స్, తర్వాత ఎప్పుడు 3 to 4 o'clock టెలికాన్ఫరెన్స్ కూడా ఆల్ స్పెషల్ ఆఫీసర్స్తో, కలెక్టర్స్తో, ఎస్పీస్తో చేయడం జరిగింది. ఆయన కూడా క్లియర్ కట్గా ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చినారు. ముఖ్యంగా అయితే ఒకటి ప్రభుత్వం ఉద్దేశం, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్యాజువాలిటీస్, హ్యూమన్ క్యాజువాలిటీస్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీనికి మనకు ముఖ్యంగా అవి చేయాలి అంటే ప్రజల్ని కూడా మనం అలర్ట్ చేయాలి. మీ ద్వారా కూడా ప్రజలకి టైం టు టైం మెసేజ్ ఇవ్వాలి. దీనికోసం ఇది ప్రెస్ మీట్ మనం పెట్టాము. రెగ్యులర్గా ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్లో ఎప్పుడైతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందో, అదేవిధంగా సైక్లోన్ క్లోజ్ అయిన తర్వాత ఏ విధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఉంటుందో మనం టైం టు టైం మీ ద్వారా ప్రజలకి కూడా తెలియజేస్తాము. ముఖ్యంగా ఏమంటే కొన్ని మనం ఏమైతే ఏరియాస్ ఐడెంటిఫై చేసామో, ముఖ్యంగా ఈ 9 జిల్లాది ఇప్పుడు వరకు మనం ఏమైతే ఐడెంటిఫై చేసామో 9 డిస్ట్రిక్ట్స్ది, పర్టికులర్గా విశాఖపట్నం వరకు అయితే కలెక్టర్ గారు చెప్తారు. ఈ 9 డిస్ట్రిక్ట్స్లో శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, వైజాగ్, అంకపల్లి, ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ మనకు 87 మండల్స్ లైక్లీ ఎఫెక్ట్ ఉండవచ్చు. 87 మండల్స్లో, 87 మండల్స్లో. అదేవిధంగా 705 విలేజెస్ ఏమైతే మనకు కోస్టల్ పక్కన ఉన్నాయి, 705 విలేజెస్లో ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ ఉండవచ్చు. అర్బన్ లోకల్ బాడీస్ అయితే 16
మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ అర్బన్ లోకల్ బాడీస్ కానీ దాంట్లో ఇది ఎఫెక్ట్ ఉండవచ్చు. రిలీఫ్ సెంటర్స్ ఎప్పటికీ మనం ఎక్కడైతే ప్రజల్ని మనం షిఫ్ట్ చేయాలి, ఎప్పుడు వరకు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఒక 1058 రిలీఫ్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మోంతా తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ హెమ్మె నరేంద్ర ప్రసాద్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తక్షణ సహాయం పొందేందుకు వీలుగా కలెక్టరేట్ జీవీఎంసీల్లో కంట్రోల్ రూములు, మండల కేంద్రాల్లో తుఫాన్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 0891290100 059125900102 జిల్లా కాల్ సెంటర్లకు, అలాగే జీవీఎంసీ వాట్సాప్ నెంబర్ 966668091992 నెంబర్లను సంప్రదించి సాయం పొందవచ్చని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచించారు. ఇంకా కొన్ని వదిలేస్తాం. ఏది ఈ హరాస్మెంట్ ఖాళీ హరాస్మెంట్. దీనివల్ల విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదు కాబోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అనవసరమైన ట్రావెల్ అన్నీ కూడా అవాయిడ్ చేయవలసిందిగా, ఇంట్లోనే ఉండవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వానికి తెలియచేయడానికి కంట్రోల్ రూమ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ నంబర్ అనేది 089125900100. మళ్ళీ చెప్తాను, 089125900100. ఈ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అదేవిధంగా 089125900102 089125900102 ఈ నంబర్ కూడా ఆల్టర్నేట్ నంబర్గా మీరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కాల్ చేయవచ్చు. జీవీఎంసీ సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ కూడా మనము ప్రకటించడం జరిగింది. 9666690666909192 966669099192 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే కూడా మీకు వెంటనే స్పందించి ఎటువంటి సమస్య ఉన్నా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మన నగరంలో కొన్ని చోట్ల ఈరోజు చెట్లు కూడా పడిపోవడం జరిగింది. దాదాపు 10 చెట్లు పడినట్టు మన జీవీఎంసీ కంట్రోల్ రూమ్కి సమాచారం రావడం జరిగింది. దాంట్లో దాదాపు 8 చెట్లు వెంటనే తొలగించడం జరిగింది. మిగతా 2 చెట్లు కూడా తొలగించే ప్రయత్నం జీవీఎంసీ సిబ్బంది చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో మనము చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న అన్ని అఫెక్టెడ్ విలేజెస్ లైక్లీ టు బి అఫెక్టెడ్, ఏ ప్రాంతంలో ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందో ఆ గ్రామాలు, దాదాపు 15 గ్రామాలు మనం గుర్తించడం జరిగింది. ఇవి తీర ప్రాంతానికి ఆనుకున్న ఉన్న గ్రామాలు. అదేవిధంగా మేఘాద్రిగడ్డ, గోస్తని నది మరియు ఆ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ దగ్గర ఉన్న గ్రామాలు మనం గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాము. జిల్లాలో ఏ చిన్న ప్రమాదం జరగకుండా మోంతా తుఫాన్ పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారులకు ఆదేశించారు. జీరో క్యాజువాలిటీ ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, శిథిల భవనాలు, గోడల విషయంలో ముందస్తు చర్యలు చేపట్టాలని, హోర్డింగులు, విరగడానికి అవకాశం ఉన్న చెట్లు కొమ్మలను తొలగించాలని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి తుఫాన్ పరిస్థితిని పర్యవేక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. కొండవాలు ప్రాంతాలు ప్రజలను స్థానిక అధికారుల ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు. ఆవులు, గేదెలు, ఇతర మూగజీవాలను రోడ్లపై విడిచిపెట్టరాదని, షెడ్లలో కట్టి ఉంచేలా రైతులను అప్రమత్తం చేయాలని కూడా స్పష్టం చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బీచ్ల వద్దకు సందర్శకులను వెళ్లనీయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు తదితరులు పాల్గొన్నారు. Unless we take some action, it could happen. If it doesn't happen, okay, by grace of God, it has not happened. But what is the ultimate we are doing? So zero casualty ante ekkada jayavachu. I think number one, definitely the buildings falling somewhere, the trees falling or the poles falling. So that is one casualty which can happen. So that I think GBFC in urban areas and other
the special officers in your areas, you have to see that there is nothing. Number two is buildings which can collapse. Buildings which can collapse. Kacha houses are there or some buildings are there which can collapse. So please see that they are evacuated immediately. Number third is walls which are under construction. Under construction building. మనం సింహాచలంలో ఇక్కడ చూసాము ఏమైంది under construction there was heavy rain. So now this time it is not only rain, it is wind also. So therefore అటువంటిది మనం ఇప్పుడైతే ఐడెంటిఫై చేయాలి. Fourth is wind speed now. See, as of now they are saying 100 to 120. Secondly, ఇప్పుడు ఏమంటున్నారంటే కాకినాడ దగ్గర అవుతుంది, but it is not confirmed. సైక్లోన్ ఇంకా 600 కిలోమీటర్ దూరంగా ఉంది and it is moving at 60 kilometers per hour. మోంతా తుఫాను కారణంగా విశాఖలో ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. అత్యవసర పనుల మీద బయటకు వచ్చే నగర ప్రజలు, ఉద్యోగులు చాలా అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులతో నీటితో నిండి గోతులు కనిపించకపోవడంతో అటుగా ప్రయాణించే వాహన చోదకులు చాలా ఇబ్బంది పడ్డారు. ఫుట్పాత్ వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ కార్మికులు, దైనందిన కార్మికులు పనులు లేక ఉసూరుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలో సుందరీకరణ పనులు నిలిచిపోయాయి. కార్తీక మాసం రెండో సోమవారం పూజలతో నగరంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నగరవాసులు తెల్లవారుజాము నుంచి శివాలయాలకు వెళ్లి స్వామివారికి అభిషేకాలు, పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొందరు ఇళ్ల వద్ద కూడా శివపార్వతులకు పూజించారు.
మోంతా తుఫాను నేపథ్యంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు దక్షిణ నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. 35వ వార్డు లక్ష్మీనగర్లో లోతట్టు ప్రాంతంలో సుమారు 250 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 500 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరికీ 50 కేజీల బియ్యంతో పాటు రేషన్ ఉచితంగా ప్రభుత్వం అందించాలని ఓ మత్స్యకారుడిగా డిమాండ్ చేస్తున్నట్టు వాసుపల్లి తెలిపారు. గణేష్ కుమార్ గారు మనం ఉన్నాం చాలు. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో మా కనకారెడ్డి గారి అధ్యక్షులు ఒక 250 మందికి 500 రూపాయలు ఖరీదు చేసే బియ్యము, నూనె, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కాయగూరలు, చికెను ఇవన్నీ కూడా సామాగ్రిని అందించాము 250 కుటుంబాలకి. ఇది బాగా లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇల్లులు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో 5 అంతస్తుల బిల్డింగ్ నిల్చోబెట్టే కర్తవ్యం, పని మాది అని చెప్పేసి ఈరోజు మేము రాజకీయం చేయడం లేదు. మేము ఒకటే చెప్తాం ఈ కూటమి ప్రభుత్వంకి, మీకు హెల్ప్ కావాలంటే మా ప్రాణాలు తెగించి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో హెల్ప్ చేయడానికి ముందుగా వస్తాము. మీ కూటమి ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తామని చెప్పి, ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అన్నమాట. అలాగే నా పర్సనల్ రిక్వెస్ట్, ఈరోజు 6 జిల్లాలు 7 జిల్లాలు ఈ తీర ప్రాంతం అంతా కూడా అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే కృష్ణా, ఓకే నెల్లూరు వరకు కూడా ఈ తుఫాన్ ఉంది కాబట్టి 110 కిలోమీటర్లు అంటే విత్ హై వెలాసిటీ విండ్స్, టొరెంటల్ రెయిన్ వస్తుంది కాబట్టి చాలా బీభత్సం సృష్టిస్తుంది కాబట్టి ఫ్రీ రేషన్ జస్ట్ రేషన్ కార్డు మీద మీరు ఒక 50 కేజీల రైస్ని పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా తీర ప్రాంతాల మత్స్యకారులు ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే అందించాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు వేట వెళ్తే కానీ తినలేరు, కమ్మలీలలో, పూరీలలో ఉంటారు, ఆ హ్యామ్లెట్స్లో ఉంటారు. సో దయచేసి వాళ్ళందరికీ కూడా వెంటనే ఇంటింటికి సరఫరా చేయాలని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాను. వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా నిలిచే క్యాన్సర్పై విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎంబీఆర్ రాజు తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బయోకెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో టీఎల్ఎన్ సభా హాల్లో ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అనే అంశంపై 2 రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సుకు ఆచార్య రాజు అధ్యక్షత వహించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఈ సదస్సును ఉద్దేశించి ప్రొఫెసర్ రాజు మాట్లాడారు. క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒకరు బలైపోతున్నట్టు తెలిపారు. క్యాన్సర్ 4 దశల్లో ఉంటుందని, ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్యం తీసుకుంటే పూర్తిగా నయమైపోతుందని పేర్కొన్నారు. అత్యంత ఖరీదైన ఈ వ్యాధి నుండి బయటపడాలంటే రోగులకు ప్రభుత్వము, కుటుంబం నుంచి తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగానే విస్తృత పరిశోధనల ద్వారా మన దేశంలోనూ క్యాన్సర్ వైద్యాన్ని, మందులను రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఏయూ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ రాధిక తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్లేషన్ మెడిసిన్ క్యాన్సర్ మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి నిమిషము వందల మంది క్యాన్సర్ బాధపడినటువంటి పేషెంట్లు చనిపోతున్నారు. దాని మీద ఇండియాలో రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా రీసెర్చ్ బాగా జరగాలి. వెస్టర్న్ కంట్రీస్లో క్యాన్సర్ పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంది కనుక వెస్టర్న్ కంట్రీస్ చూసి మనం కూడా క్యాన్సర్ మెడిసిన్ని
అభివృద్ధి చేసినట్లయితే కామన్ మ్యాన్కి మెడిసిన్ దగ్గరవుతుంది. అదే కాకుండా క్యాన్సర్ మెడిసిన్ కాస్ట్ చాలా ఎక్కువ ఇండియాలో. వెస్ట్రన్ కంట్రీస్ మెడిసిన్ కూడా క్వాలిటీలో అనేది చాలా ఎక్కువగా ఉంది. మెడిసిన్తో పాటు ప్రజల్లో అవేర్నెస్ రావాలి. మిగతా జబ్బులు మనం చూసినట్లయితే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, వీళ్ళకి రెగ్యులర్గా వెళ్ళి ఎవ్రీ మంత్ బ్లడ్ చెకప్ చేయించుకోవడం, డాక్టర్తో టెస్టులు చేయించుకుంటున్నారు. అలాగే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి వ్యక్తికి క్యాన్సర్ టెస్టులు కూడా ఫ్రీక్వెంట్ కండక్ట్ చేయాలి. అది ముందుగా కానీ మనం కండక్ట్ చేసినట్లయితే క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ కానీ మనం ఐడెంటిఫై చేసినట్లయితే 100% క్యూర్ ఉంటుంది. Wish to organize as many events as possible, but with quality. So I am glad to have eminent speakers here. I urge the research scholars and students to make use of this and do not hesitate to talk to them. It's a great honor. I am sure when they are going to give a talk, each speaker would be introduced. But otherwise, it's amazing to see such eminent persons are here in this town and they are interacting with us. ఏయూ పర్యావరణ విభాగం స్వర్ణోత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం డైమండ్ జూబిలీలో ప్రారంభమైంది. ఎంపవరింగ్ ఎన్విరాన్మెంటల్ స్టెవార్డ్షిప్ అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ సదస్సు వివరాలను విభాగం ప్రొఫెసర్ ఏజే సాల్మన్ రాజు వివరించారు. ప్లాస్టిక్ అనర్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని దాని నిర్మూలన దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. భూమిపైన, సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు తీరని నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ దుష్పరిణామాలపై విద్యార్థులు, బోధనా సిబ్బందికి మరింత అవగాహన కలిగించే ఉద్దేశంతో ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ 5 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సో గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుండి 31వ తారీఖు వరకు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ వేరే ప్లేసుల నుంచి మేము ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా లెక్చర్స్ పార్టిసిపెంట్స్కి ఇప్పిస్తున్నాం. ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఎంపవరింగ్ ఎన్విరాన్మెంటల్ స్టెవార్డ్షిప్ అనే దాని మీద పెట్టాము. ఎందుకంటే ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క ఇండియన్ ఒక స్టెవార్డ్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయటం, ఎన్విరాన్మెంట్లో ఉండే వేరియస్ రిసోర్సెస్ని అబ్యూజ్ చేయకుండా, ఎక్స్ప్లాయిట్ చేయకుండా నార్మల్గా యూజ్ చేసేటట్టు, అవి వాటికి ఎక్స్టెండెడ్ లైఫ్ స్పాన్ ఉండేటట్టు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాటిని ఉపయోగించుకోవాలని, అలాగే మనం చేసే ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్నటి తీవ్ర వాయుగుండం మోంతాగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగింది. ప్రస్తుతానికి విశాఖపట్నంకి 600 కిలోమీటర్లు, చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకి 570 కిలోమీటర్లు, గోపాలపూర్కి 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబో 24 గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశలోనే పయనిస్తుంది. మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి మంగళవారం రాత్రికి ఆంధ్ర కోస్తా తీరంలో, మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. తీరాన్ని తాకే సమయంలో గాలుల వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉందని, అలాగే సముద్ర అలల ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు మరో 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించారు. ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగింది. అది ప్రస్తుతం తుఫాను మోంతాగానే కొనసాగుతూ నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఉన్నది. అది ఉత్తర వాయువ్య దిశలో పయనిస్తుంది. ఈరోజు ఉదయం 8:30 చెన్నైకు 520 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. కాకినాడకు 570 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోనూ, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోనూ, గోపాల్పూర్కు 750 కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశలోనే పయనిస్తుంది. పయనించిన తర్వాత రేపు ఉదయానికి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉన్నది. ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి రేపు అనగా 28వ తేదీ సాయంత్రానికి రాత్రికి మధ్యలో ఆంధ్ర కోస్తా తీరంలో అనగా కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడకు అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో, ఉత్తర కోస్తాలో ఈ రాబోయే 3 రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 4వ రోజున క్షేత్రీయ విస్తారం తగ్గి కొన్ని ప్రాంతాలకు, 5వ రోజున 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 3వ రోజున పలు ప్రాంతాలలో, 4వ రోజు తరువాత విస్తారం తగ్గి 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులు రాబోయే 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. తరువాత ఈ 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 4వ రోజున ఉత్తర కోస్తాలో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది 1-2 చోట్ల. ఇక నిర్దిష్టంగా చెప్పాలంటే కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని 1-2 చోట్ల ఈ రోజు రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇక ఈ 24 గంటల్లో పశ్చిమ రాయలసీమ అయిన కర్నూలులోనూ, అనంతపురంలోనూ, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే. మన దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డయాగ్నోస్టిక్ చైన్లో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ ఒకటి. ఇది వైజాగ్లో ప్రధాన కార్యాలయం కలిగిన విజయ మెడికల్ సెంటర్తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించింది. ఈ భాగస్వామ్యం తెలుగు రాష్ట్రాల్లో న్యూబెర్గ్ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు విజయ యొక్క 40 ఏళ్ల విశ్వసనీయ ప్రాంతీయ వారసత్వాన్ని మిళితం చేస్తుందని న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ సిఎండి డాక్టర్ జిఎస్కే వేలు, విజయ మెడికల్ సెంటర్ డైరెక్టర్ సుమన్ కలగల తెలిపారు. ఆరిలోవ హెల్త్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ 40 సంవత్సరాల్లో మేము 18 బ్రాంచ్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి నుంచి అప్ టు శ్రీకాకుళం వరకు ఉన్నాయి బ్రాంచెస్. ఇంకో 2 బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈలోగా మనం ఇప్పుడు న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ అని చెన్నై బేస్డ్ కంపెనీ, న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళతో మెర్జర్ చేయటం జరిగింది మేము. ఎందువల్లంటే ఇప్పుడు మూలకణాల పరీక్షలు కానీ, అంటే క్యాన్సర్ డిటెక్షన్ కానీ అన్నీ చేయాలంటే కొన్ని బాగా ఎక్కువ రేటుతో ఉంటాయన్నమాట. అన్ని టెస్టులు అన్నీ తగ్గించుకోవడానికి మనం ఏంటంటే న్యూబెర్గ్తో మనం మెర్జ్ అవ్వడం వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచ్ ఉండటం వల్ల కొన్ని టెస్టులు ఇక్కడ చేస్తాం, కొన్ని టెస్టులు అక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో విజయ మెడికల్ సెంటర్ బ్రాండ్ మీద ఉంటుందండి. యూనిట్ ఆఫ్ న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ అని ఉంటుందన్నమాట. మనం హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ శాంపుల్స్ వస్తాయి మనకి. హైదరాబాద్ కానీ, ఖమ్మం, ఒంగోలు, అన్ని చోట్ల, ఇచ్చాపురం, అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి ప్రాసెస్ అవుతుంది. ఏది హై ఎండ్ టెస్టులు
అదే చిన్న చిన్న టెస్ట్లు అనుకోండి ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ అయిపోతుంది. హై అండ్ టెస్ట్లు ఏంటంటే ఒక చోటే చేయాలి మనం. ఎందువల్లంటే 1 monthలో 100 టెస్ట్లు వచ్చినాయి అనుకోండి, ఆ 100 టెస్ట్లు కూడా మనం 1 monthలో కంప్లీట్ చేయాలి. అందువల్ల 1 monthలో కంప్లీట్ చేయకపోతే అది వేస్ట్ అయిపోద్ది. అందువల్ల ఒక్క చోట 100 టెస్టులు రావు, హై అండ్ టెస్టులు. అందువల్ల ఇలా మెర్జర్ వల్ల ఏంటంటే మనం పేషెంట్కి తక్కువ రేటుతో చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే అది ఎక్స్పైర్ అవ్వకుండా ఉండకముందే మనం బ్లడ్ టెస్టులు చేసి మనం ప్రజలకు అందించడం జరుగుతుంది. అందువల్ల దీనివల్ల ఏంటంటే మన శుభప్రదం మన ఆంధ్రకు కానీ తెలంగాణకు కానీ, తెలంగాణ విడిపోయినా మన బ్రదర్సే వాళ్ళు కూడా కదా. అందువల్ల ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి కూడా మనం టెస్టులు ఇక్కడ చేసి ప్రజలకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అది. అందువల్ల ఇబ్బందికరం లేదు. అలాగే రేడియాలజీ కూడా డాక్టర్ సుమన్ గారి ఆధ్వర్యంలో అంతా మన టెక్నాలజీ హైదరాబాద్ కన్నా ముందు టెక్నాలజీ మనం ముందు వాడాము. ఎంఆర్ఐ కానీ సిటీ కానీ ఎప్పుడూ కూడా హైదరాబాద్ కన్నా ముందు మనం కొనడం జరిగింది. దానివల్ల చాలా ఉపయోగపడ్డాం అందరూ. మన వైజాగ్ కానీ పరిసర ప్రాంత ప్రజలకు కానీ మన కోవిడ్లో ఈ బిల్డింగ్ ఓపెన్ చేయడంలో చాలామందికి ఉపయోగించాము. ఇక్కడ బాగా టెస్టులు చేయడం కానీ ప్రాపర్గా టెస్టింగ్ జరిగింది మనకి. ఇది ఇండియాలో మనకి చాలా ఇంత 1,50,000 SFT ఉన్న సెంటర్ ఎక్కడా లేదు. ఇదంతా ఇంకా మేము ఫుల్గా ఫిల్ చేయాల. అన్ని ఫ్లోర్స్ ఫుల్ అయితే మనకి ఇంకా టెక్నాలజీ ఇంకా ఎక్కువ వాడచ్చు అన్నమాట. అన్నిటికీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు అది ఈ బిల్డింగ్లో ప్రతి రూము డాక్టర్ సుమన్ గారు మదన్ గారు ఎలా డిజైన్ చేశారంటే మనం మెషిన్ కొనుక్కుని వచ్చి లోపల ప్లగ్ అండ్ ప్లే, ఎయిర్ కండిషనింగ్ ఉంది, పవర్ ఉంది, అంతా ఉంది. జస్ట్ అలా పెట్టేసి మనం ఆన్ చేయటమే. ఇది ఇండియాలో లార్జెస్ట్ సెంటర్. ఇంతకన్నా పెద్ద సెంటర్ ఎక్కడా లేదు, రాబోదు కూడా. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎవరో కట్టరు. హెల్త్ సిటీలో మనది ఒకటే డయాగ్నోస్టిక్ సెంటర్, మిగతా అన్ని హాస్పిటల్స్. ఇక్కడ అందరూ కూడా మనకి శాంపుల్స్ మనకి పంపిస్తారు. ఎందువల్లంటే వాళ్ళు చిన్న ల్యాబ్సే ఉంటాయి, వాళ్ళు పెద్ద ల్యాబ్స్ పెట్టుకోలేరు. అందువల్ల మనం పెద్ద ల్యాబ్స్ పెట్టుకుని అవన్నీ మనకు రావడం వల్ల మనం వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాం ఇక్కడ అందరికీ. And partnered with Vijaya Medical Center in Andhra and Telangana, and we are extremely fortunate to have found Dr. Madan and Dr. Suman, whom I have been knowing for more than 38 years now, to become a partner and work with them in Andhra and Telangana to upgrade the facilities of both Newburgh and Vijaya. And as Dr. Suryanara Garu already told, these facilities in Andhra Telangana will be named Vijaya Medical Center moving forward. Currently Newburgh is present in 10 districts and Vijaya Medical Center is present in 8 districts. In all these 18 districts of Andhra and Telangana, it will be known as Vijaya Medical Center. And within the next 2 to 3 years, we would like to open our integrated diagnostic centers in all the 55 districts of Andhra Pradesh and Telangana. And our main hub will be in Vizag for the entire Andhra Telangana. The headquarter and hub will be in this building in Health City will be the hub for the entire operations of Andhra and Telangana. I am sure this merger will make a big impact in the region and improve the access and affordability for advanced diagnostic care for larger section of the population. వాజీనిస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాగ్రత్తగా ఉండండి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. తుఫాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన స్పెషల్ సిఎస్ అజయ్ జైన్. కార్తీక మాసం 2వ సోమవారం భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. తుఫాను తీరం దాటే సమయంలో ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.